శ్రీమాత్రే నమః. నేను మీ సీతాలక్ష్మి ధవళ. మనకి అద్భుతమైన ధ్యాన కథనే నేను చదివి వినిపిస్తున్నాను. మీరందరూ కూడా వింటున్నారు. 1000 శిరస్సులు ఖండించిన అపూర్వ చింతామణి. మనకి రెండవ ప్రశ్నకు జవాబు తెలుసుకోవడం కోసం మన విజయకుమారు మహానగరానికి వెళ్ళడము, అక్కడ పిశాచి బారి నుండి ఆ నగర ప్రజలను కాపాడడం వలన వాళ్ళందరూ కూడా ఎందుకు ఇలా వచ్చావు, కొత్తగా ఎలా రాగలిసా అనగానే వాళ్ళందరూ మన విజయకుమార్ని ఆ రాజు చంద్రసేన మహారాజు తీసుకెళ్ళడము, ఆయన ప్రశ్నలు ఎందుకు వచ్చావు ఏంటని అడిగితే అంతా చెప్తాడనమాట. చెప్తే ఆ బైరాగి నా రాజ్యంలో ఏంటి చేశాడు అనేది నీకు చెప్తే అప్పుడు నీకు రెండవ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని 20 సంవత్సరాల క్రితం ఆ బైరాగి తన రాజ్యంలో ఎలాంటి ఘోరం చేశాడా అనేది విజయకుమార్కి తన సొంత గాథని చంద్రసేన మహారాజు చెప్తాడనమాట. ఓ మిత్రమా, మా తాత తండ్రుల కాలం నుంచి మానకుండా వస్తున్న ఆచారం ఏంటంటే మన నగరానికే కాదు చుట్టుపక్కలలో ఏ పట్టణంలో అయినా ఒక సాధువు కానీ, ఒక స్వాములు కానీ, ఒక సన్యాసి కానీ, ఒక తత్వవేత్త కానీ, ఒక భైరాగ్ కానీ ఇలాగా ఎవరు కనిపించినా మాకు చాలా గౌరవంగా వాళ్ళేమో మేము తీసుకొచ్చి మా రాజ్యానికి ఆహ్వానించడం, రాజమందిరానికి తీసుకొచ్చి అక్కడ వాళ్ళని పూజించడం, అన్ని వాళ్ళ వల్ల ఎన్నో మహత్తమైన విషయాలు తెలుసుకుంటడం తలగా మాకు మొదటి నుంచి ఆచారం అయింది. అంటే అలాగా మేము వాళ్ళకి తగిన సత్కారం చేసి పంపిస్తూ ఉంటాము. అయితే కాలం ఎవరికైనా ఆగదు కదా. కాలకర్మవశాత్తు తాతలు గతించారు, మా తండ్రులు గతించారు, కానీ వాళ్ళ ఆచారం మాత్రం మేము అలాగా కొనసాగిస్తూ ఉన్నాము. ఇప్పుడు నేను కూడా నగరంలోకి ఏ మహాత్ముడు వచ్చినా రాజమందిరానికి ఆహ్వానించడం, కొన్ని రోజులు అతిథులుగా ఉంచుకొని వాళ్ళని పూజించడం జరుగుతూ ఉంటుంది. సాధువులు సన్యాసులు అంటే మాకు అంత అమితమైన గౌరవము, భక్తిభావము. అయితే మా తండ్రి గారు కాలధర్మం చెందిన తర్వాత నా 20 ఏట పట్టాభిషిక్తులను చేశారు కావాల్సి వచ్చింది. తండ్రి గారి పాలనా హయాంలో మంత్రిగా ఉంటూ వచ్చిన బుద్ధిసాగరుడు కూడా తండ్రి గారు పోయిన మరో సంవత్సరమే ఆయన కూడా పోయారు. వంశానుక్రమంగా ఎప్పుడైతే బుద్ధిసాగరుడు చనిపోయాడో కొడుకు సుబుద్ధికి మంత్రి పదవి ఇచ్చాం. ఎందుకంటే చాలా తెలివైనవాడు, మంచి సలహాలు ఇస్తాడు కాబట్టి సుబుద్ధికి మేము మంత్రి పదవిని ఇచ్చాము. సుబుద్ధి నాకన్నా 1-2 సంవత్సరాలు ఎక్కువ, అంతకంత ఏమీ వయసు లేదు. ఆయనకు కూడా పెళ్ళి అవ్వలేదు. ఇంకాను తండ్రి స్థానంలో కొడుకులను మేము ఆక్రమించాను. అంటే మా తండ్రి పోయాక నాకు రాజ్యం సింహాసనం, నేను రాజునే అయ్యాను. సుబుద్ధి ఏమో తన తండ్రి పోయాక మంత్రి అయ్యాడు. ఇలాగా కాలక్రమంగా మేము రాజుగా మంత్రిగా పరిపాలిస్తూ ఉంటున్నాము. అదే మా తల్లిగారైన సులోచనాదేవి నాకు వివాహం జరిపించాలి అనేసిందిగా చాలా తొందరపడుతూ ఉంటుంది. ఆ తొందరపడుతూ ఉంటే సుబుద్ధికి ప్రతి నిత్యము అంతఃపురానికి పిలిపించి నా వివాహం గురించి అలా హెచ్చరిస్తూ ఉండేది. సుబుద్ధి కూడా అదే ప్రయత్నంలో ఉంటూ ఉండేవాడు. మా నగరానికి 12 యోజన దూరంలో జైపూర్ సంస్థానం అనే ఒక ఆస్థానము అంటే ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని ధనపాలుడు పరిపాలిస్తున్నాడు. తన కుమార్తె నిర్మలాదేవికి స్వయంవరాన్ని చాటిస్తే మాకు కూడా శుభలేఖ పంపించారు, కానీ నేను వెళ్ళడానికి ఇష్టపడలేదు. సుభద్రి మాత్రం నన్ను ప్రోత్సహించాడు. ఆ విషయం గురించి ఇద్దరం కొంచెం తర్జన భర్జన అయింది. రాజకుమార 10 మంది రాజకుమారులు తమను నిర్మలాదేవి స్వయంవరానికి వెళ్ళడం మంచిదే కదా. ఆ కన్య రూపురేఖల్లో కూడా అఖండ విఖ్యాతిని పొంది ఉంది. అటువంటి అంతకత్తెను మనం ఎప్పుడూ కూడా చూడలేదు కదా. మనం స్వయంవరానికి వెళ్దాం. వరించింది, లేకపోతే మనం ఎలాగ ఎంత వేడగుగా అయిందో చూసి వద్దాము అని సుబుద్ధి చెప్తాడనమాట. సుబుద్ధి కరెక్టేను, అవేం పోటీ పరీక్షలు గట్టా అవి కాదు కదా. ఎందుకంటే అందరు రాజకుమారుల్లోని స్వయంవరంలో ఒకళ్ళే కదా తను స్వయంవరంలో పెళ్ళాడుతుంది. మిగిలిన వాళ్ళందరూ అసమర్థులు, చేతకాని వాళ్ళగా మనకి అనిపిస్తుంది కదా. నాకు అలా ఇష్టం లేదు, నేను వెళ్ళను అంటాడు. అంటే నిజమే, నేను కాదన్ను, కానీ అంటే సుబుద్ధి అలా నచ్చ చెప్తాడన్నమాట తనకి, చంద్రసేన మహారాజుకి. మనం వెళ్ళని సందర్భంలో ఒకవేళ వెళ్ళి ఉంటే మనల్ని కూడా వరించడేమో అని మీమాంస ఉండిపోతుంది కదా ప్రభు. కాబట్టి మనం కూడా వెళదాం, మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం, వచ్చిన అవకాశాన్ని ఎందుకు జారవిడుచుకోవడం అని సుబుద్ధి చెప్తే, స్వయంవరానికి కూడా నేను ఏదో పోటీలోను అటువంటి స్వయంవర సందర్భాల్లోనే విజయం పొందిన వారు అసమర్థులని కారు కదా అని ఎన్నో విధాల నచ్చ చెప్తాడు.
సరే కదా మంత్రి తాలూకా ఇది కూడా బాగానే ఉంది సలహా అనుకుని ఆయన ఇంకా సరే నీ ఇష్టం అని చెప్పేస్తాడు. అప్పుడు ఈ చంద్రసేన మహారాజును ఈ సుబుద్ధి మనం కాకుండా వాళ్ళ తల్లిగారు కూడా ఆనందాన్ని పొందుతారు. జయాపజయ ఇప్పుడు యుద్ధంలో అయినా దేనిలో అయినా జయాపజయాలు దైవాధీనములు కదా అనుకుని వాళ్ళందరూ కూడా స్వయంవరానికి సపరివారంగా బయలుదేరి జయపురానికి వెళ్తారు. ధనపాలుడు తిరిగి ఎలా అయితే పేరుకు తగినట్టుగా ధనవంతుడని ఆయన స్వయంవరానికి ఎంత చక్కటైన ఏర్పాట్లు చూస్తేనే అదంటే ఏమి నగరము, ఏమి భవనములు, అవి అంటే అభిమానం లేకుండా చెప్పాలంటే మా ఐశ్వర్యం కన్నా చాలా అంటే వాళ్ళ ఐశ్వర్యంతో పోలిస్తే నా రాజ్యము ఐశ్వర్యము ఏమీ కావు అన్నంతగా ఉన్నాయి. ఆ స్వయంవరానికి వచ్చిన ఆ మండపం ఏంటి, అలంకరణలు ఏంటి, ఏ ఇంద్రసభో లేకపోతే మయసభో జ్ఞాపకం వస్తుంది మనం పురాణాల్లో చెప్పినట్టుగా. అలాగా ఆ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని స్వయంవర మంటపాన్ని అంత చక్కగా నిర్మించాడు. ఆమె సుమారు 1000 మంది రాజకుమారులు ఆ స్వయంవరానికి అంటే వచ్చారు. అందరిలో విజయం మనది కాకపోయినప్పటికీ జన్మలో అటువంటి వేడుకను చూడలేం కదా అనుకుని నన్ను ఇంతలా ప్రోత్సహించిన సుబుద్ధికి మంత్రికి నేనే చాలా మెచ్చుకున్నాను. అనేకమైన దేశరామ రాజకుమారులు, శౌర్యోపేతం బలాక్రమైన వీరకుమారులు, అంటే అందగా మన్మథలతో పోలిన అందగాళ్ళు మా సభలో ఉన్నారట. ఆ సభలో కూడా నేను ఒకడినే కూర్చున్నాను. ఇంకా నిర్మలాదేవి స్వయం ఎలా ఉంటుందో, అందచందాలు ఎలా ఉంటాయో అనేది అంత జగద్విఖ్యాతి పొందిందని అందరూ చెప్పుకుంటుంటే ఎలా ఉంటుందో ఏంటో అని అందరూ చాలా ఆతృతంగా ఎదురు చూసాము. ఆతృతగాను అయితే నిజంగా అందరూ చెప్పినట్టుకే ఆమె సౌందర్య సంపద 1000 కళ్ళు కూడా చాలవు. అంత తిలకించాలా అనేది ఆమె తలక సౌందర్యము వర్ణించబడింది. భాగ్యశాలి అందరిలో ఎవరో ఏమిటో అనేది కుతూహలం అందరూ కూడా అలా చూస్తున్నారు. ధనబల మహారాజు ఉపోద్ఘాత వచనాల అనంతరం నిజంగా అందాల పాలవెల్లి, అప్సరస కామిని, అపురూప సౌందర్యవతి, అపరంజి బొమ్మ, అపర రంభ, ఆదేవుని అసమాన కళాసృష్టి అనుకోదగిన చాలా తక్కువే. చేతిలో ఒక పూలమాల ధరించి ఆరితేరిన ఒక చెలికెత్తును వెంట తెచ్చుకుని దించిన తల ఎత్తకుండా వాల్చిన కన్నులు అంటే అలా కన్నులు పక్కకు అలా చూస్తూ అలాగా చూడని విధానం నటిస్తూ హంస నడకలాగా అలాగా మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ వస్తున్న నిర్మలాదేవిని తిలకించడానికి 1000 కళ్ళు కూడా ఎవరికి సరిపోవు అని అలాగా ఒక్కొక్క రాజకుమారిని అంటే చిలకెత్తులు స్వయంవరం అంటే తన రాజకుమారి పక్కన ఒక చెలికత్తు ఉంటుందన్నమాట. ప్రతి రాజకుమారుడి దగ్గర అడిగి వాళ్ళ తలక సాహసోపేతాలు ఏ రాజ్యానికి చెందినవాడని చెప్తూ ఉంటారన్నమాట. అలాగా ఆవిడ ఒక్కొక్క రాజకుమారి దగ్గరికి వెళ్తూ ఉండము, వాళ్ళని గుండెలు దాటుకుంటూ ఉంటూ తర్వాత నా దగ్గరికి వచ్చింది. అంటే చంద్రసేన మహారాజు దగ్గరికి వస్తుందన్నమాట. వచ్చి తటాలున ఆమె చేతిలో ఉన్న పూలమాల చంద్రసేన మహారాజు మెడలో వేసేస్తుంది. ఇంకా అంటాడన్నమాట, విజయకుమారా నా మాట నమ్ము, నేను ఒక్కసారి విభ్రాంతుడిని అయిపోయాను. ఒళ్ళు చెమటలు పోసింది. అది కళ నిజమో నేనే నమ్మలేకపోయాను. కల కాదు అని మళ్ళీ నేనే తమాయించుకున్నాను. నిర్మలాదేవి అందరిలో నన్ను వరించింది తెలుసుకున్నాక ఆనందం పట్టలేకపోయాను. నాకు ఎంత భాగ్యాన్ని కలిగించిన మంత్రికి ఎంతో మనసులోనే నేను నమస్కారాలు అంటే కృతజ్ఞత తెలుపుకున్నాను. అదేం కాదు కానీ అమ్మ వగేరా మిగతా జనాలందరూ అంటే మొత్తం వీళ్ళ వర్గం అంతా కుటుంబం అంతా వెళ్ళారు కదా, 50 మంది అక్కడికి వచ్చేసారు. వివాహం అది చాలా ఘనంగా జరిగింది. పెళ్లి కుమార్తెను చూసి దేవలోకం నుంచి వచ్చిన దివ్య అంటే ఏ అప్సరస రంభ తిలోత్తమ అని అనుకుంటారు అన్నారు మా బంధుకోట్లోని. ఇంత నిర్మలాదేవి సౌందర్యం చూసి మెచ్చుకోని వాళ్ళు లేరు. ఈడు జోడలే కాకుండా పోలికల్లో కూడా ఆమె 3 మూర్తుల నాలాగే ఉన్నదని అన్నారు అందరూ. వయసులో ఆమెకు నాకు ఒక 2-3 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండదు. నిర్మలకి 19 ఏళ్ళు, నాకు 22 ఏళ్ళు. ఆ ఏడే దాటాయి. అంటే ఒళ్ళు కళ్ళు ఒడ్డు పొడుగు రంగు ఒకటేమిటి 3 మూర్తుల నేనే ఆమె నేనని అందరూ బంధువులందరూ చాలా విడ్డూరంగా చెప్పుకుంటుంటారు. ఇంకా ఒకళ్ళైతే ఇంకా బావమరిదైతే బావా నువ్వు ఆడవేషం వేసుకుంటే మీ అక్కేమని మోసపోతాం సుమా అని ఒకళ్ళు, అక్కోయ్ నువ్వు మగవేషం వేసుకుంటే బావగారులాగే రాజకుమారుడు అయిపోతావని ఇలాగా అంటే వరసైన బావమరుదులు మిగతా వాళ్ళు ఆశయాలాడుతూ ఉండేవాళ్ళు అక్కడ కళ్యాణ మండపంలోని. అయితే
పెళ్ళి అయిపోయింది. వివాహమైన కొన్ని దినాలకి అక్కడే అత్తవారింట్లోనే నేను ఉన్నాను. వేడుకలతోనూ చాలా ఉత్సవాలు గడివి ఉత్సవాలు అంటే ఉత్సవాలు జరిపి అనంతరం ఒక శుభదినాన బంధు పరివార దాసదాసీ జనాలతో మేము మా నగరానికి వచ్చి బయలుదేరాము. అత్తవారి తాలూకా జనము, మా తాలూకా జనము కలిసి మొత్తం ఒక 1000 మంది పైగా గుర్రములు, బండ్లు, మేనాలు. అంటే అప్పుడు ఇలాంటి ఫ్లైట్లు, ట్రైన్లు, బస్సులు, వ్యాన్లు, కార్లు అవన్నీ లేవు కదా ఆ కాలంలో. ఎంతసేపు గుర్రపు బండిలు లేకపోతే మామూలు తాలూకా ఈ వాహనాలు, అంటే ఒక బండ్లు, మేనాలు వీటితోనే వెళ్తూ ఉన్నామంటే ఎడ్లు బండ్లు, మేనాలు అంటేను మిగతా మామూలుగా గుర్రాలతోని ఇలాగే ఆ బళ్ళతోనే రాత్రి అయితే ఎక్కడెక్కడో బస చేయడం, పగలంతా ప్రయాణం చేయడం. అలాగా ఒక రాజ్యానికి దూరం ఉంటుంది కదా, అలా ప్రయాణం చేసేవాళ్ళు. వీటన్నిటితో పాటు మంగళవాద్యాల సందడి అట్టహాసంగా తరలి వస్తున్నారు. ఎందుకంటే ధనపాల మహారాజు అంటే ఎంత వైభవపేతంగా చేశాడో అంతలాగా కూతురికి కట్న కానుకలు సారిస్తారు కదా, అవి కూడా కూతురుతో పాటు పంపించేయడం అంత వేడుకగా ఘనంగాను. కొందరు వీళ్ళ ముందు ఒక అశ్వారోహులు, తర్వాత అంతఃపుర స్త్రీలు ఉండే మేనాలు, వాటికి మధ్యలో మేనలంటే పల్లకీలు అన్నమాట. పల్లకీలోనేమో పెళ్లి కూతురిని తీసుకెళ్తారు. వాటి మధ్యలో పెళ్లి కుమార్తె నిర్మలాదేవి ఉండే పాలకి. దాని వెనుక నేను ఒక ఉత్తమాసనం అధిరోహించి నడుస్తున్నాను. నా వెనుక ఏనుగులు, ఒంటెలు మొదలు పడిపోయే సామాన్లు, వాటి వెనుక తిరిగి మరికొంతమంది సైన్యము. ఈ ప్రకారంగా మధ్య ఎక్కడెక్కడైతే అనువుగా ఉంటుందో అక్కడ విడిది చేస్తూ డేరాలు వేయించి వంటలు చేయించుకుని భోజనాలు చేసి విశ్రాంతి అయిన తర్వాత తిరిగి ప్రయాణం చేస్తూ 12 యోజనాలు 6 యోజనాలు గడిచేయి. అంతకుముందే మహానగరం చేరి దానికి అంటే ఆ నగరం అంతా అలంకరించి కోట, రాజమందిరాలు మొదలైనవి ముస్తాబులు చేయించడం మొదలకు ఆ పనుల్లో మంత్రి ముందే సుబుద్ధి వెళ్ళిపోయి అత్యుత్సాహంగా ఎప్పటికీ అవసరమైన ఏర్పాట్లన్నీ అతి ఘనంగా చేయించడానికి వెళ్ళిపోయాడనమాట. 5-6 యోజనాలు ప్రయాణం చేసామంటే మహానగరం చేసుకున్నా. అంటే 6 యోజనాలు అయిపోయింది. మరొక 6 యోజనాలు వెళ్ళిపోతే మహానగరం వచ్చేస్తుంది. అరణ్య మార్గం గుండా గుర్రాలు, ఏనుగులు, యుద్ధభట్లు అందరం కూడా వెళ్తూ ఉన్నాము. ఒక సాధు ఎండదెబ్బ తగిలి ఒడగొట్టి మా మార్గానికి అడ్డుగా పడిపోన్నాడు. కొందరు గుర్రాలు దిగి పరిశీలించి, ప్రభు, ఎవరో ఒక సాధువు పడిపోయాడు, కూసేపటికో అతని ప్రాణాలు పోయేలా ఉన్నాయి అని చెప్పారు. సాధువు పడిపోయాడన్న మాటలు విన్న వెంటనే నేను గుర్రంపై నుంచి కింద గురికి ఎక్కడ ఏడి అని అడుగుతూ పరిగెత్తి చూశాను. కేవలం పరమేశ్వరుని అవతారంలాగున శిరమన జటాజూటము, చేతిలో ఒక త్రిశూలము, శంఖం మొదలైన వాటితో ఆ తేజస్వరూపుడు మార్గానికి అడ్డంగా పడి నిజంగానే ప్రాణావశిష్టు కావే ఉన్నాడు. వెంటనే నేను కొంచెం నీళ్లు తెప్పించి అతని ముఖాన్ని జల్లి నోట్లో కొంచెం నీళ్లు పోసి ఉపచర్యలు చేయగా తెప్పరించినట్టు కొంచెం కనిపించాడు. నేను చాలా సంతోషపడ్డాను. నీకు మొదటే చెప్పాను కదా, మాకు సాధువులన్నా, బైరాగులన్నా, సన్యాసులన్నా మా కుటుంబంకి ఎక్కువగా గౌరవం, వాళ్ళకేమో మేము మర్యాదలు చేస్తూ ఉంటామని. అలాగే ఈ సాధువుకు కూడా మేము గౌరవం చేసాము. ఆ సాధువు వడదెబ్బ నుంచి కొంచెం తేరుకున్నాడు అనగానే విషయం తెలియగానే నేను మా వాళ్ళతో చెప్పాను, తీసుకుపోయి ఏ మేనా ఖాళీగా ఉంటే ఆ మేనాలో విశ్రాంతిగా పడుకోబెట్టండి. ఇంతకుముందు మేనాలో ఉన్న అంతఃపురుషులను మాత్రము ఎవరిని దించొద్దు అని చెప్పగానే మిగతా వాళ్ళందరూ నా తాలూకా సైన్యం ఉన్నారు కదా, వాళ్ళు ఆ సాధువును ఎంత భక్తి విశ్వాసాలు ఎరుగున్నారో వాళ్ళందరికీ తెలుసు కాబట్టి తక్షణం సాధువుని చేతుల మీద పడుకోబెట్టి తీసుకెళ్ళి తిరిగి అందరూ ప్రయాణం సాగిస్తుండగా ఒక పరిచారక నా దగ్గర వచ్చింది. ప్రభు, ఏమైనా చూసినా ఖాళీ లేదు, పిల్లలు స్త్రీలు పండుకుని ఉన్నారు, ఎవరికి విశ్రాంతి భంగం చేయడం ఇష్టం లేక సాధువును చాలా విశాలంగా పెళ్లి కుమార్తె గారి మేన ఒక్కటే ఉండాలి, ఆ మేన 5 ఇంకా 5-6 సరిపోతుంది అని చెప్పారు. అంటే వెంటనే మేమేమో ఆ సాధువుని పెళ్లి కూతురు మేనలోనే పడుకోబెట్టాము అన్నారన్నమాట. అంటే పోనీ పెళ్లి కుమార్తెకి ఏమాత్రం అంతరాయం తోస్తే వేరే మేనాలో పడుకోబెట్టచ్చులేండి అని చెప్తే, లేదు ప్రభు, మేము సాధువుని అందులో చేర్చడం సందేశంగా రాజకుమార్తె మమ్మల్ని హెచ్చరించి విశాలంగా ఉంది కదా, ఈ మేనాలో సాధువుని పడుకోబెట్టండి అని చెప్పారు అని పరిశాఖలు చెప్తే, అమ్మయ్య, మా మీద మా కుటుంబ సాంప్రదాయం మీద చాలా గౌరవం ఉన్నది. నిర్మలాదేవికి సాధు సజ్జనుల విషయంలో భక్తిభావానికి నేను చాలా ఆనందపడిపోయాను. ఆ కుటుంబము గౌరవాలు నిలిపి మాకు కీర్తి తెస్తుంది అని చాలా మురిసిపోయాను నేను.
ఇలాగా యథాప్రకారంగా మళ్ళీ మేము ఈ ప్రయాణాలు కాలిబాటలు కొందరు, గుర్రాల మీద కొందరు, మేనాలు కొందరు, అశ్వాల అదే గజారోహాలు కొందరు, ఇలాగా మేము అందరం మళ్ళీ ప్రయాణిస్తున్నాము. ఆ రోజు పౌర్ణమి చాలా వెన్నెల ఎంత పిండి ఆరబోసినట్లుంది. నానావిధ ఫల పుష్పభరితమైన వృక్షజాతుల నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఏ వైపు చూసినా అతి రమణీయంగా ఉన్నది. నేనే మామూలు ప్రకారం రాత్రి కాగానే ఎక్కడో ఒకడ విడిచి చేసి తిరిగి ఉదయమే ప్రయాణం సాగించాం అనుకుంటూ ఉంటాం కదా. కానీ మిగతా జనాలందరూ ఉన్నారు, బంధువులు ఉన్నారు కదా, చాలా మనోహరంగా పట్ట పగలలాగా ఉన్నది కదా. వాళ్ళందరూ ప్రభు ప్రయాణం ఆపు చేయకుండా సాగించి ఉదయానికల్లా మన నగరం వెళ్ళిపోతాము, ఈ వెన్నెల్లో ప్రయాణం చాలా బాగుంది అని అంటే, సరే అనగా నేను కూడా పరివార జనాలతో కూడి వాళ్ళ అభిష్టం ఎందుకు కాదనడం అనుకుని ప్రయాణం సాగించడానికి అంగీకరించాను. అనుకున్న ప్రకారం రాత్రంతా చాలా ఉత్సాహంగా ప్రయాణం చేసాము. తెల్లవారక ముందే మహానగరానికి వచ్చేసాము. ఎక్కడ చూసినా మంగళ తోరణాలు, ముత్తైదులు ముగ్గులు, ముత్తైదుల హారతులు, శుభాంగాల నృత్యాలు, ఆ సాముగరడీలు, మంగళవాద్యాలు ఉత్సాహాలతో మాకు ఎదురయ్యి నగరవాసుల కోలాహల ధ్వనులు. ఎక్కడ నగరం అంతా కనుల పండుగ ఉంది. ఎందుకంటే ముందు సుబుద్ధి వెళ్ళి ఇవన్నీ చేయించాడన్నమాట మంత్రి. కోటబాకటి నేను నా పరివార జనము నిలబడ్డాము. మేనాలు దించబడ్డాయి. మేనాలు అంటే పల్లకీలన్నమాట. ముందర ఇతరుగా అంతఃపుర కాంతలందరూ ఎదురుకొచ్చి పెళ్లి కుమార్తె మేనా దగ్గర వచ్చారని, మిగతా అందరూ ముత్తైదులు వచ్చి పెళ్లి కుమార్తె దగ్గరికి వచ్చారన్నమాట. హారతలు పట్టి కాంతలందరూ ముందే వరుసగా నిలిచి పాటలు పాడడం ప్రారంభించారు. నగర స్త్రీలు తమ రాణి ఎటువంటి అందాలు బరినో చూడాలని, అంటే పెళ్లికి వెళ్ళిన వాళ్ళందరూ ఉంటారు కదా నగర స్త్రీలందరూ, ఎప్పటి నుంచో చెప్తున్నారు కదా మహారాణి నిర్మలాదేవి అంత అందగత్తని, ఒకసారి చూద్దామని ఆ రాజ్య ప్రజలందరూ కూడా చూడడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారట. వీళ్ళేమో మిగతా అందరూ కూడా హారతలు పట్టుకుని దిశ తీయడానికేమో కొంచెం ఎర్రనీళ్ళు పట్టుకుని, ఆ మహారాణి కదా అసలే మహారాణి, మన రాజుని పెళ్లి చేసుకున్నది అనుకోకుండాను, అంత అందాలు భరణి కదా అని వీళ్ళందరూ చాలా ఉత్సాహంగా చూస్తున్నారు అన్నమాట. పాటలేమో పాడడానికి ప్రారంభించారట. ఇలాగా వీళ్ళందరూ తోసుకుపోతున్నారు మిగతా వాళ్ళందరూ ఎప్పుడెప్పుడు చూద్దామని. మరికొందరు స్త్రీలు ఏం చేశారు, నేనే గుర్రం దగ్గర చేతునిచ్చి, నారాయణ నువ్వు వచ్చే వరకు నీ రాణి ఇవతలకు రాదు, ఇరువురు కలిసి కోటలో ప్రవేశించాలని ఈ రాజును కూడా ఆ రాణి ఉన్న మేనా దగ్గరికి తీసుకెళ్ళారు. అంటే చంద్రసేన మహారాజు అనమాట. అని నన్ను తనతో వెంట పెట్టుకుని పెళ్లి కూతురున్న మేనా దగ్గరికి తీసుకుపోయారు. మా అమ్మ కూడా తానే ముందుగా తెరలు తొలగించి, రా పెళ్లి కూతురా రా అమ్మ, మీ ఆయన వచ్చాడు అంటూ చేతులు లోపలికి కదిలించింది. కానీ లోపల నుంచి ఎవరూ చేతులు అందుకోలేదు. ఇంత సిగ్గైతే ఎలాగమ్మా, రాజుగారికి ఎంతసేపు ఈ నిలువు జీతం అని కొందరు కొంచెం యాక్టివ్గా ఉంటారు కదా, చనువుగా ఉన్న పడుచు పిల్లలు మేనాలా దూరారు పెళ్లి కూతురులా తీసుకురావడానికి బయటికి. ఏది ఎవరు ఎక్కడా పెళ్లి కూతురు లేదే. ఈ మేనాలోకి వెళ్ళిన పల్లకిలోకి వెళ్ళిన వాళ్ళందరూ బయటికి వచ్చేసి గొల్లుమంటూ గోల పెట్టారట. పెళ్లి కూతురు లేదు మేనాలోనంటే, పెళ్లి కూతురు లేదా అంటూ మా అమ్మ మేనా లోపలికి పోయిన తిరిగి వచ్చింది. ఇదేం ఘోరమర్రా, నిర్మలాదేవి లేదు ఏమైనట్లు అంటూ నిర్ఘాంతపోయి నిలిచింది. అప్పుడు మాత్రమే నాకు సాధువు సంగతి జ్ఞాపకం వచ్చింది. సాధువు ఉన్నాడా అని ఒక్కసారి అడిగాను. సాధువు లేడు, సన్నాసి లేడు అంది మా అమ్మ స్పృహతో. విజయకుమారా, అప్పుడు నా స్థితి ఎలా ఉంటుందో ఒకసారి నువ్వు ఊహించుకోవాలి, నిస్పృహించుకోవాలి. కానీ నేను చెప్పలేను, నువ్వే ఊహించుకోవాలి. కానీ నేనేం చెప్పగలను. తల తిరిగిపోయింది, కళ్ళు చీకట్లు కమ్మాయి, ఏమనుకోవాలో ఏం చేయాలో ఏమీ అర్థం కాలేదు నాకు. ఈ వార్త నిమిషంలో ప్రతి ఒక్కరికి రాజ్యం అంతా చేరిపోయింది. పెళ్లి కూతురు పరారైందని ఒకరు, ఎవరో సాధువు అని ఇంకొకరు, ఏం పాపము అని ఒకరు, మహామాయ అని, అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు వ్యంగ్యంగాను, గూఢార్థంగాను, సానుభూతిగాను, గుసగుసలుగా కొందరు, బహిరంగాను కొందరు ఇలాగా చెప్పుకుంటున్నారు. ఇలా ఉంటుంటే మంత్రి సుబుద్ధి కూడా ఈ దుర్వార్త తెలుసుకుని వేరంగా తొందరగా మేము ఉన్న దగ్గరికి వచ్చి, ప్రభు దేవి నిర్మల కనిపించడం లేదా అని ఒక్కసారి ఆశ్చర్యంగా అడిగాడు. ఇక్కడ అవసరమైన ఏర్పాట్లు చేయించడానికి జైపూర్ నుంచి సుబుద్ధి అందరికంటే ముందుగానే వచ్చేసాడు కదా. మార్గంలో మాకు ఆ సాధువు తటస్థ అయ్యాడు. మేము ఒడగొట్టి పడిపోయిన భైరాగి భగవస్వరూపుడిగా ఎంచి వెళ్ళి, అంటే వాళ్ళు చెప్తున్నారన్నమాట, మేము వచ్చే దారిలోని సుబుద్ధి ముందు నువ్వు వెళ్ళిపోయావు, మేమేమో పెళ్లి కూతురు సహా మొత్తం 1000 మంది బయలుదేరాము. దారిలో ఒక బైరాగ్ కనిపించాడు. ఆ బైరాగి కొంచెం మూర్చిపోయినట్లు కనిపిస్తే వెంటనే నీళ్లు జల్లి సేద తీర్చి ఏమైనా ఖాళీగా ఉంటే అందులో పడుండబెట్టాము. తీరా వాళ్ళందరూ పెళ్లి కూతురు మేనా విశాలంగా ఉందన్నారు, అందులోనేమో పడుకోబెట్టాము అని చెప్పాడు. సుబుద్ధి తిరిగి నగరం చేరుకునే వరకు నాకు ఆ బైరాగి ధ్యాసే లేదు.
ఏమో సాధువు ఉడగట్టిపోయాడు రక్షించవాలని ఆ ఉద్దేశమే తప్ప నేను ఇన్ని ఆలోచించలేదు. తీరా ఎక్కడికి చూస్తే ఆమె లేదు. బోయల్ని అడిగితే తనకేమీ తెలియదు అంటున్నారు, ఎక్కడ దించలేదని అంటున్నారు. అదీ కాక మాకు తెలుసు కదా, సాధు సజ్జనులన్నా బైరాగులన్నా మా రాజ్యం మొదటి నుంచి కూడా భక్తి గౌరవ భాగాలు ఉండడం వల్ల నేను చేసిన పనికి సుబుద్ధి కూడా ఆశ్చర్యపడలేదన్నమాట. జరిగిన ఘోరాన్ని కొద్దిసేపు ఆలోచించి నాకే మతిపోయింది. బుర్ర పని చేయలేదు. మానహాని లోకనింద అన్నట్లు నా బ్రతుకు ఆ మహామయంటూ నాకు అర్థం కాలేదు. 1000 మంది రాజకుమారులు ఆ అపరంజము అనుకోదగిన రాజకుమార్తె వర్ణించబడింది. మందిరంలో అడుగు పెట్టకమునిపై ఆమెను పోగొట్టుకుని నిర్భాగ్యుడైనందుకు నేను విచారించడమా? అంతమందిలో నన్నే కోరి వివాహం చేసుకోవడం వలన నేను ఆనందపడ్డమా? ఏం చేయాలో నాకు అసలు అర్థం కాలేదు అంటే ఇందులో సుబుద్ధి ప్రభు ఆలోచించి ప్రయోజనం లేదు, అనుమతి ఇవ్వండి. నేను ఇప్పుడే సైనిక బలాలతో పోయి ఆమె ఎక్కడున్నా సరే ఎందరు రాజులైనా సరే జయించి మీ దగ్గరకు తీసుకొస్తాను అని చెప్పాడు. అప్పుడు నా పరిస్థితి ఏంటి విజయకుమార, నువ్వే ఆలోచించాలి. అప్పుడు మంత్రి తన సైనిక బలాలతోని తనని వెతకడానికి బయలుదేరాడు అని చెప్తుంటే, తర్వాత నీకు చెప్తాను ఎలాగ దొరికిందా లేదా దొరకలేదా నా నిర్మలాదేవి, ఆ మంత్రి సుబుద్ధి ఏమయ్యాడు, నేను తర్వాత ఎలా వెళ్ళానా ఏంటా అనేది ఈ రోజుకు నువ్వు విశ్రాంతి తీసుకో. రేపు నీకు చెప్తాను మిత్రమా మిగతా కదా. నీకే తెలుస్తుంది ఎన్ని మలుపులు తిరిగాయో, ఎంత ఆశ్చర్యం వేసిందో, ఎన్ని క్వశ్చన్లో, ఎంత ఒక పక్క బాధపడుతూ ఒక పక్క ఆశ్చర్యపడుతూ ఇటు వెళ్ళాలా ఏం చేయాలో అని నేను అలాగా ఆశ్చర్యము నిర్ఘాంతపోయాను అని చంద్రసేన మహారాజు తన ఆ నగరంలో ఆ బైరాగు చేసిన ఆ ఘోరాన్ని చెప్తున్నాడన్నమాట విజయకుమార్తో. చూద్దాం రేపు మిగతా కథ ఎంత దాగుంటుందో, ఎలా ఉంటుందో. ఆ బైరాగే తీసుకువెళ్ళాడా నిర్మలాదేవి, లేకపోతే నిర్మలాదేవి ఏమైనా హత్య చేయబడిందా, ఎక్కడికి వెళ్ళిందా ఏంటా అనేది చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు కూడా మిగతా కథ రేపు భాగాన్ని విందురు. కానీ మీ తాలూకా కామెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతేను. ఎందుకంటే